बचाओ बचाओ कानून को बचाओ 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 मशीनों को बचाओ 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 कब्रिस्तानों को बचाओ 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 वक्फ बिल को बचाओ 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 मुस्लिम समाज को बचाओ वक्फ सवर्ण बिल्लुनु वेंटने वक्फ सवर्ण बिल्लुनु वेंटने बीजेपी నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ దేశవ్యాప్తంగా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక జాతి వ్యతిరేక వక్ఫ్ సవరణ బిల్లును నేడు లోక్సభలో టేబుల్ చేయబోతుంది, ప్రవేశపెట్టబోతుంది. దానిపైన నేడు చర్చ కూడా జరగబోతుంది. దానికి వ్యతిరేకంగా ఈ యొక్క బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా నేడు నంద్యాలలో కూడా ఈ యొక్క ప్రొటెస్టును కూడా నిర్వహించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నేడు మీ భుజాలపైన ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నిలబడి ఉంది. బీహార్లో నితీష్ కుమార్ భుజాలపైన, మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి భుజాలపైన ఈ యొక్క ప్రభుత్వం నిలబడి ఉంది. మీ దగ్గర మంచి అవకాశం ఉంది. మీరు ముస్లింలపైన మీపైన ఉంచుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకునే సరైన సమయం ఇది. అటువంటి సమయంలో మీరు ఈ యొక్క సమాజానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ యొక్క వక్ఫ్ సవరణ బిల్లుకు నేడు మీరు మద్దతు తెలుపబోతున్నారని తెలిసింది. మీరు 3 సవరణలను మేము ముస్లింలకు సంబంధించినటివి దాంట్లో పెట్టాము. ఆ యొక్క ప్రభుత్వం జేపీసీ దానికి అంగీకరించింది కాబట్టే మేము దానికి మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి వాస్తవం ఏమిటంటే మీరు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా అడుగులేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరు ముస్లింల గుండెల్లో చిరస్థాయిగా నిలబడాలంటే, మీరు రాబోయే ఎన్నికల్లో గెలవాలంటే తప్పకుండా ఈ యొక్క బిల్లును వ్యతిరేకించాలని మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందో ఈ బీజేపీ ప్రభుత్వం ఇద్దరి పైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి బీహార్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు సమాజం కోరుతున్నది రంజాన్ తోఫాకాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు మీ నుండి ముస్లిం సమాజం కోరుతున్నది ఉలమాలకు అయ్యమ్మాలకు ఇస్తున్న గౌరవ వేతనాలు కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు మీ నుండి ముస్లిం సమాజం కోరుతున్నది మాకు మైనారిటీ లోను కాదు, మీ నుండి ముస్లిం సమాజం కోరుతున్నది వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మీ ఎంపీలు ఈ పార్లమెంట్లో ఓటు వేయాలని ఈరోజు ముస్లిం సమాజం మిమ్మల్ని కోరుతుంది. మమ్మల్ని మీరు ఏదో చేస్తున్నాము, ఏదో ఉద్ధరిస్తున్నాము అని మా ముస్లిం సమాజానికి లాలీపాప్లు ఇచ్చి మనల్ని ఉద్ధరించడానికి టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ మాకు వద్దు. మాకు కావాల్సింది ముస్లిం సమాజానికి వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఓటు వేయాలి. మీరు ఎన్నికల సమయంలో సెక్యులర్ నాయకుడు ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే, ముస్లిం సమాజానికి పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని పెద్ద మాటలు మాట్లాడిన మత పెద్దలందరికీ మేము కోరుతున్నాము. ఈ రోజు మన ఖబర్స్థాన్లు, మన దర్గాలు, మన ఖాన్ఖాలు వీటన్నిటిపై దాడులు జరగడానికి, మన హక్కులను హరించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ రోజు టీడీపీ ప్రభుత్వం ఓటు వేయాలి. దానికి అనుకూలంగా ఓటు వేస్తుంటే మీ నోరు ఎందుకు పడిపోయా, మీ నోరు ఎందుకు లేవు, మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు? సమయంలో మీరందరూ గల్లీలో తిరిగి ఓట్లు వేయించినారు కదా, ఇప్పుడు దీనికి ముస్లిం సమాజం
ముస్లిం సరైన సమయం వచ్చింది. నా ప్రియమైన సోదరులారా, భారతదేశంలో హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, క్రిస్టియన్స్ అందరూ కలిసి సోదర భావంతో కలిసి కట్టుగా అందరూ చేసుకునే పండుగలు కానివ్వండి, మరియు ఏ మత ఆచారాలను కానివ్వండి, ఒకరికొకరు గౌరవించుకుంటూ ఉన్న భారతదేశంలో మతోన్మాద పార్టీలు ఏర్పడినప్పటి నుండి గత 15 సంవత్సరాల నుండి అనేక నల్ల చట్టాలు తీసుకురావడం జరిగింది, అనేక దాడులు చేయడం జరిగింది. వీటిపై చర్చ లేదు పార్లమెంటులో. ముస్లింలను ఎలా అనగదొక్కాలి, అణగారిన వర్గాలను ఎలా దొక్కాలి, క్రిస్టియన్లను ఎలా అనగదొక్కాలి, వాటిపై బిల్లులు తేవడమే చేస్తున్నారే తప్ప భారతదేశ అభివృద్ధి కోసము రాష్ట్ర పటంలో కానివ్వండి, మన దేశ పటంలో భారతదేశాన్ని మొట్టమొదటి స్థానంలో ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలన్న దానిపైన చర్చ లేదు. కానీ మతాలపై, వర్గాలపై, కులాలపై ద్వేషాలను పెంచి ఈరోజు విడదీసి పరిపాలించని బ్రిటిష్ పరిపాలన ఈరోజు బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తుంది. కావున ప్రభుత్వాన్ని మీరు ఈ రాష్ట్రంలో మీ మనుగడ ఉండాలి, మీ పార్టీ జెండా వేయాలి. మీరు నిజమైన సెక్యులర్ వారి, మీరు నిజమైన సెక్యులర్ నాయకుడు అనిపించుకోవాలంటే మీరు తప్పనిసరిగా ఈరోజు వక్ఫ్ వ్యతిరేకంగా మీ ఎంపీలు ఓటు వేయాలని మేము కోరుతున్నాం. కాదు కూడదు, మేము బీజేపీ ప్రభుత్వాన్ని తొత్తులుగా మారినాము, వాళ్ళ కింద మోకాళ్ళ మీద మేము నిలబడినాము, వాళ్ళ కింద మేము బానిసలుగా ఉన్నాము, మేము వక్ఫ్ సవరణ బిల్లుకు ఓటు వేస్తామంటే మేము కూడా రానున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రతి ఇంటికి తిరిగి మీ యొక్క ఘనకార్యాలను, మీరు ముస్లిం సమాజానికి చేసిన ద్రోహాన్ని, మీరు ముస్లిం సమాజానికి చేసిన అన్యాయాన్ని ప్రతి ఒక్క ఓటర్కి వివరించి మీకు సరైన బుద్ధి చెబుతామని ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి తెలియజేస్తున్నాం. ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏదో ఒక బిల్లు తెస్తుంది, దాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మొన్నటి వరకు చూసుకుంటే ట్రిపుల్ తలాక్ బిల్ అని, ఎన్ఆర్సీ, సిఈఏ ఇలాంటి నల్ల చట్టాలను తీసుకొని వచ్చింది. వాటిని వస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ వక్ఫ్ సవరణ బిల్లును తెస్తుంది. మన రాజకీయ నాయకుల్లో టీడీపీ, వైసీపీ ప్రభుత్వంలో ఎందరో ముస్లిం నాయకులు ఉన్నారు. ఇది పార్టీ తరఫున కాదు, టీడీపీ ప్రభుత్వం కాదు, వైసీపీ ప్రభుత్వం కాదు, బీజేపీ ప్రభుత్వం కాదు, ఎస్టీపీ ప్రభుత్వం కాదు. మనం ముస్లిం సమాజానికి ఏం జరుగుతుంది, ఏ అన్యాయం జరుగుతుంది, పార్టీని పక్కన పెట్టండి. మా ముస్లిం సమాజానికి ఎవరు న్యాయం చేస్తున్నారని గుర్తు పెట్టుకోండి. ఎవరు న్యాయం చేస్తే మాకు న్యాయం జరుగుతుంది అని గుర్తు పెట్టుకొని ఓట్లు వేయండి. ముందు ఏదో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మేము ఓటేస్తున్నాము, వాళ్ళు నల్ల చట్టాలు తీసుకొని వస్తారు, ఏదో ఒక పార్టీ వచ్చి దాన్ని వ్యతిరేకిస్తుంది. ఇలా ఎన్ని రోజులని వ్యతిరేకిస్తూ కూర్చుండాలి మేము? మాకేం పని పాట లేదా? మీరు బిల్లులను తెస్తుంటారు, మేము వ్యతిరేకిస్తూ ఉంటాం. మీకేం పని పాట లేదా? తెస్తే బిల్లులను, ప్రజలకు ఉపయోగకరమైన బిల్లులను తీసుకురండి. అప్పుడు మేము కూడా ఊరుకుంటాం. మేము కూడా ఇలా మహిళలు వచ్చి రోడ్ల మీద వచ్చి వచ్చి ఇక్కడ స్పీచ్లు ఇవ్వడము మాకేం పని పాట లేదా? ఒకే మాట చెప్తున్నాము, మీరు ఇలాంటి వ్యతిరేక బిల్లు, ఇలాంటి నల్ల చట్టాలను ఎన్ని బిల్లులను పాస్ చేసినా మేము దీన్ని తిరస్కరిస్తూనే ఉంటాం. మీరు మద్దతు తెలిపినా కూడా మేము తిరస్కరిస్తాం. రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. అప్పుడు మా పిల్లల ముట్టిలు కడగడానికి వస్తారు కదా, మూతి ముగ్గులు నాకడానికి వస్తారు కదా, అప్పుడు మేము కూడా ఏం చేస్తాము? మా వక్ఫ్ సవరణ బిల్లును ఎవరు తిరస్కరించారు, ఎవరు మా ఓరును పట్టించుకున్నారు, అప్పుడు రాని రాజకీయ నాయకులు ఇప్పుడు ఎందుకు వస్తున్నారని మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మేము కూడా ప్రశ్నిస్తాం. మాకు కూడా అంత ఇంగిత జ్ఞానం ఉంది. మేము కూడా చదువుకున్న వాడే ప్రశ్నిస్తాడు అని కాదు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు అందరికి తెలిసింది ఎవరికి న్యాయం చేస్తున్నారు అన్నది. కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం అయినా ఎవరైనా సరే మా సమాజ ఒక బిల్లుకు అన్యాయం జరుగుతుంది, మాకు ఈ బిల్లు ఇష్టం లేదు, మాకు వ్యతిరేకిస్తున్నామంటే మీరు ఖచ్చితంగా దీన్ని తిరస్కరించాలి. ఎందుకంటే ఇప్పుడు నీ పదవి కాలం ఉంటే ఒక 5 ఏళ్ళు ఉంటుంది, కానీ ఈ బిల్లును పాస్ చేస్తే మా పిల్లల భవిష్యత్తు పోతుంది. నువ్వు ఉంటే 5 ఏళ్ళు ఉంటావు అంతే ఈ రాజకీయంలో, అంతేగాని ప్రిజెంట్ చేయి, పోతే పోనీ నీ రాజకీయం తర్వాత మేము చూసుకుందాం. మా ముస్లిం సమాజానికి అన్యాయం జరుగుతుందంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా రాడు. ఎందుకంటే ముస్లిం అంటే అంత భయమో మళ్ళీ ఏమో తెలియదు. మనం ఖచ్చితంగా ఈ వక్ఫ్ సవరణ బిల్లులను వ్యతిరేకించాలి. ప్రభుత్వం ఖచ్చితంగా ఇవి, ఒకవేళ టీడీపీ ప్రభుత్వం ఈ వక్ఫ్ సవరణ బిల్లును మద్దతు తెలిపితే ఢిల్లీలో జరిగిన షాహీన్ బాగ్ వలె మళ్ళీ ఒక షాహీన్ బాగ్ మళ్ళీ ఇక్కడ మేము ఏర్పాటు చేసి ప్రతి అసెంబ్లీలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో మేము మళ్ళీ మొదలు పెడతాం. అప్పుడు మహిళల సత్తా ఏంటో నీకు చూపిస్తా. టీడీపీ ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి ఎప్పుడు చూసినా ఏదో ఒక బిల్లు తెస్తుంటారు, ప్రజల్ని కష్టపెడుతుంటారు. ఇన్ని సమాజంలో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇన్ని ఆహార పదార్థాలు అయినా
కూరగాయలన్నా ఏవైనా సరే ఇన్ని సామాన్య ప్రజలు ఇంత బాధ పెడుతున్నారు. వాటి గురించి పట్టించుకోవడం లేదు. కానీ ఏదో సాంద్ర చెప్పినట్టు ఎర్ర చీర కట్టుకున్నదల్లా నా భార్య అన్నట్టు ఎక్కడ చూసినా ముస్లిం ప్రజల స్థలాలను మసీద్లను వాళ్ళ తిండి గురించి ఎప్పుడు ముస్లింల మీద పడి చూసుకుంటారు. అదేంటో ఎందుకు మన భారతదేశం లౌకిక అందరూ కలిసి ఉండాలనే కదా మా తపన అంతా. కాబట్టి అందరూ కలిసి మనం ఈ వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించి మన సమాజాన్ని మనం కాపాడుకుందాం.